బ్లాగ్స్. ఇవాళ ఒక మంచి వీడియో చేస్తున్నా తెలుసా? ఏంటో తెలుసా? ఎందుకంటే వీడియో చేయాలి, ఎన్ని వీడియోలు చేసినా సరే చేయాలనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీకు కూడా చాలా చాలా బాగుంటుంది చూడటానికి, బోరింగ్గా లేకుండా. ఎప్పుడో కుకింగ్ ఏం చేసుకుంటాను చెప్పండి. సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మీకు బోరింగ్ ఉండదు, నాకు బోరింగ్ ఉండదు. సో ఇవాళ ఒక మంచి వీడియో చేస్తున్నారు. ఏంటంటే బ్లౌజ్ కలెక్షన్ ఉంది నా దగ్గర, చాలా వర్క్ కలెక్షన్ ఉంది. ఆ వర్క్ కలెక్షన్ అంతా మీకు ఇవాళ చూపిస్తున్నాను నేను. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఉపయోగపడవచ్చు, చేయించుకోవాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ప్లానింగ్లో ఉన్న పెళ్లి కూతురు కానీ ఎవరైనా ఒక మంచి బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కాస్ట్తో సహా మీకు ఇవాళ నేను చూపించబోతున్నాను. దాని వర్క్ ఏంటి, అసలు కాస్ట్ ఎంత పడుతుందని కొంచెం కలెక్షన్ తీసుకొచ్చాను నేను. అది లేటెస్ట్ వర్కే అంతా కూడా. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకొని చక్కగా మీరు చేయించుకోవచ్చు. లోకల్ వాళ్ళు ఎవరైనా మీరు చక్కగా మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు నేను తన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చేయించుకోండి. లోకల్ వాళ్ళు అయితే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు అందులో కూడా చక్కగా నెంబర్ తీసుకుని మీరు తన దగ్గర వర్క్ చేయించుకోవచ్చు. తను మంచిగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది, వర్క్ పర్ఫెక్షన్ ఉంటుంది, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది. అందరూ యూజ్ చేసుకోండి. ఎవరైనా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడు ఇస్తుందో కరెక్ట్గా టైం మాత్రం మీరు కరెక్ట్గా కనుక్కుని అప్పుడు మనకు తనకి ఇచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు ఇస్తామో కరెక్ట్గా టైం కన్ఫర్మ్ చేసుకోండి ఖచ్చితంగా. అది మాత్రం మర్చిపోకండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని నా బ్లౌజెస్ ఉన్నాయి, కొన్ని తన పంపించిన బ్లౌజెస్ ఉన్నాయి, కొన్ని మోడర్న్ వేర్ ఉన్నాయి. ఇందులో కొన్ని వర్క్స్, కొన్ని అవి ఉన్నాయి, నాలుగు కొన్ని ఉన్నాయి, అవి కొన్ని ఉన్నాయి. మీరు అందరూ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది ప్లెయిన్ వెల్వెట్ బ్లౌజ్ అనమాట. ఇది ప్లెయిన్ ఒక వెల్వెట్ బ్లౌజ్. ఇలా డిజైన్ వచ్చింది దీనికి. ఇది శారీతో పాటుగా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. ఇది పీస్, ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. ఇది బోర్డ్ పెట్టించాను. బోర్డ్ పెట్టించి ఇలా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. బోర్డ్ కమ్ ఫ్రంట్ ఓపెన్, చాలా బాగుంది ఈ బ్లౌజ్. సో బోర్డ్ పెడితే ఇక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, నెక్ దగ్గర రిచ్చింగ్లా వస్తుంది కదా కొంచెం. సో అలా లేకుండా మనకి ఇబ్బందిగా లేకుండా ఇలాగా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇలా వచ్చింది బోర్డు, చాలా బాగుంది, నీట్గా ఉంది బ్లౌజ్. సో బ్యాక్ ఇలా పెట్టించాను. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లాక్ ఇలా వస్తుంది. సో ఇవి హ్యాంగింగ్స్ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఇలా వచ్చాయి కదా, రకరకాల కుచ్చులు వేస్తున్నారు చక్కగా. నేనైతే అంత హెవీ వద్దు, నేను ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో దీనిలో ఉన్న ఎక్స్ట్రా ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఉంటే పెట్టేసి ఇలా చేసేస్తారు. ఇదైతే స్టాండర్డ్గా ఉంటుంది, మనం వాష్ చేస్తే ఏం పోదు. మన హ్యాంగింగ్స్ అవి వేస్తుంటే కూడా మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది కదా కొంచెం. సో ఇదైతే బాగుంటుంది, ఫ్యాషన్గా కూడా ఉంటుంది. ఇలాంటి హ్యాంగింగ్స్ చాలా వేస్తున్నారు ఇప్పుడు. సో అంత హెవీ అక్కర్లేదు దీనికి, జస్ట్ ఇలా సరిపోతుందని ఇలా వేయించాను. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది చూడండి. సో ఇలా వచ్చింది. ఫ్రంట్ ప్యాడ్స్ కూడా వేశారు దీనికి. సో ఇదొక బ్లౌజ్. ఇది కూడా బోట్. ఇది కూడా హై బోట్ వస్తుంది. వెనకాల బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ ఇలా వస్తుంది. 8 ఇంచెస్ అనమాట, 8 ఇంచెస్ వస్తుంది. ఇది శారీతో పాటు వచ్చిన బ్లౌజ్. ఇది ఈ చిన్న చిన్న రఫుల్స్ ఉన్నాయి కదా, ఇలా నేనే వేయమని చెప్పాను. ఇలా హ్యాండ్ దగ్గర ఇది కూడా బాగానే ఉంటుంది. హ్యాండ్ దగ్గర ఇక్కడ శారీలో ఇది కాంబినేషన్ కలర్ తీసుకుని ఇలా రఫుల్స్ లా వేస్తారనమాట. ఇది శారీలో వచ్చిన పీస్. ఈ పీస్కి వచ్చేసి ఇది సేమ్ ఇలానే పీస్ వచ్చింది. బట్ చాలా వాటి మీదకి నాకు ఈవెన్గా మ్యాచ్ అవుతుంది. ఇది ఒకసారి మీదకే కాక చాలా వాటికి మనం మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు, చక్కగా మ్యాచ్ అవుతుంది వేరే శారీస్ మీద కూడా. సో ఇలా ఉందన్నమాట. సో ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్. ఇది కూడా స్టిచ్ చేస్తున్నారు ఇప్పుడు, స్టిచ్చింగ్ వస్తుంది కూడా. ఇలా నెట్ తీసి ప్యాచ్ చేసి ఇలా కుడుతున్నారు, బాగుంటున్నాయి బ్లౌజెస్ కూడా. ఇలా వచ్చింది ఈ బ్లౌజ్, రెడీమేడ్గానే వచ్చేసింది. ఇది వాళ్ళు బాగా నెక్ డీప్ ఇస్తే నేను కొంచెం క్లాత్ చూడండి, ఇది ఎలా చేయించాను, బాగా డీప్ వచ్చింది అనమాట. డీప్ వస్తే అంత డీప్ వేసుకోం కదా. సో సేమ్ క్లాత్ తీసుకుని ఇలా వేసేసింది అనమాట. సో చూడండి, సేమ్ తీసుకుని ఇక్కడ ఉన్న లేస్ లాంటిది, లేస్ మనకి కూడా బయట దొరుకుతున్నాయట. ఇలా బ్యాక్ కూర్చుంది దీనికి. ఇలా క్లాత్ తీసుకుని వేసేసి ఇక్కడ ఇలా లేస్ వేసేసి తెలియలేదు అసలు. ఇలా చేయించాను బ్లౌజ్. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ బటన్స్ హైలైట్గా కనబడుతుంది. ఇది రఫుల్స్ శారీ అనమాట. ఆ శారీ మీదకి ఇలాగా గోల్డెన్ కలర్ ఒక పిన్ ఇలా ఇచ్చేసింది అనమాట. ఇక్కడ నెక్కి ఓవల్ షేప్ వచ్చింది కదా, దీనికి
దీనికి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ చిన్న చిన్న బాల్స్లా వేసింది, ఇక్కడ ఒక బటన్ వచ్చింది. బాగుంది బ్లౌజ్, వేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా హైలైట్గా ఉంటుంది బ్లౌజ్, చాలా క్లాస్గా ఉంటుంది, హైలైట్గా కూడా ఉంటుంది. రఫుల్స్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. షోల్డర్ ఇంతే పెట్టుకుంటాను నేను. మీరు ఎవరైనా సరే బ్లౌజెస్ ఎక్కువ షోల్డర్ పెట్టుకుంటే అస్సలు బ్లౌజెస్ బాగు. బ్లౌజెస్ ఎప్పుడు కూడా తక్కువ షోల్డర్ ఉండాలి, చాలా బాగుంటాయి, మంచి లుక్ వస్తాయి. ఎక్కువ షోల్డర్, హై షోల్డర్ 3.5 2.5 అలా పెట్టేసుకుంటే అస్సలు బాగో బ్లౌజ్. మెయిన్ అక్కడే చాలా మందికి తెలియదు ఆ విషయం. షోల్డర్స్ దగ్గర చూసుకోరు, బట్ షోల్డర్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా మీకు శారీ కట్టుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. సో నా బ్లౌజెస్ అన్నిటికి ఇంతే షోల్డర్ ఉంటుంది. సో ఇంతకు మించి అక్కడ అసలు ఏ బ్లౌజ్కు ఉండదు. ఇలా ఉంది, చాలా నీట్గా ఉంటుంది, వేసుకుంటూ కూడా చాలా హై లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది బ్లౌజ్. ఈ రఫుల్స్ శారీ అనమాట. ఇది ఆన్లైన్లో కొన్నాను ఈ శారీ. ఇది 1800 ఎంత పడింది. సో బ్లౌజ్ కూడా వాడు ఇలా ఇచ్చాడు, సో ఇలా స్టిచ్ చేయించాను అనమాట. చాలా బాగుంటుంది. నెక్ ఇలా వచ్చింది. ఇది ఒక ప్లెయిన్ శారీ మీదకి ఇలా ఇచ్చాడు బ్లౌజ్. ఇది కూడా బోట్, హై బోట్ వస్తుంది. వెనకాల బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 8.5 9 ఇంచెస్. ఎప్పుడు కూడా ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మరీ ఇంత వరకు పెట్టుకుంటే అంత బాగు, కొంచెం పైకి ఉండాలి. 8.5 అయితే కరెక్ట్గా సరిపోతాయి, చాలా మందికి సూట్ అవుతాయి. మరి అంటే 8.5 దాటితే చాలా మందికి సూట్ కావు, కొంతమందికి చాలా బాగుంటాయి, కొంతమందికి బాగు. సో కొంచెం పైకి, కొంచెం 8.5 అయితే అందరికీ కరెక్ట్గా సరిపోతుంది. ఇది కొంచెం కిందకి దిగింది హ్యాండ్, ఇంచుమించు 9 ఎంతో ఉందనుకుంటా, 9 ఇంచెస్ వచ్చేసింది హ్యాండ్. సో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మరి కిందకు వచ్చేసింది హ్యాండ్, కిందకి ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ స్వెట్ పడుతూ ఉంటుంది కదా, ఇచ్చింగ్ వస్తుంది కొంచెం. సో ఇలా ఉంది, చాలా బాగుంది బ్లౌజ్. ఇది కూడా ఇది హై నెక్ వచ్చి బటన్స్ వేసింది వెనకాల, చాలా నీట్గా స్టిచ్ చేసింది. ఇది ప్లెయిన్ ఈ శారీ అనమాట. ఇది ప్లెయిన్ బ్లూ శారీ, దానికి బనారస్ బ్లౌజ్ ఇచ్చాడు. సో నేను ఇలా స్టిచ్ చేయించాను. సో ఇప్పుడు మనం కొన్ని వర్క్స్ పంపించాను నాకు, లేటెస్ట్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం కంప్యూటర్ వర్కే. చాలా చాలా బాగుంది. కాస్ట్ అయితే ఎందుకు కంప్యూటర్ వర్క్ ప్రిఫర్ చేయొచ్చు అంటే స్టాండర్డ్, ఇది కొంచెం స్టాండర్డ్. మగ్గం వర్క్ కొన్ని మన అకేషన్స్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి చేయొచ్చు, బట్ మనకి రెగ్యులర్ శారీస్ కూడా కొన్ని ఉప్పాడ పట్టు చీరలు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా పూజలకి. అయితే కొంచెం ఒక 3000 ఒక 2500 ఇలాంటి శారీస్కి చక్కగా మనం నీట్గా ఈ కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది తను కొత్తగా స్టార్ట్ చేసింది, అంటే ముందే ఉంది తనకి స్టిచ్చింగ్ అది ఇలాగా, బట్ హెవీగా స్టార్ట్ చేసింది అనమాట. కొంచెం వేరే కొత్త రకం మిషన్లు ఏవో కొనుక్కొని కొత్తగా స్టార్ట్ చేస్తుంది. వర్క్ అంతా లేటెస్ట్ వర్క్ పుడుతుంది, చాలా బాగుంటుంది. బట్ ఎవరి ప్రొఫెషన్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఉమెన్స్ ఎప్పుడు. బట్ నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను అందరికీ. జస్ట్ నేను ప్రమోషన్ అంటే ఏమీ కాదు, జస్ట్ హెల్పింగ్ అంతే. లోకల్ వాళ్ళకి ఎవరికైనా తను తెలియదేమో మేబీ కొంతమందికి, సో నేను అందుకని చూపిస్తున్నాను అనమాట, అంతకుమించి ఏమి కాదు. ఇది వర్క్ కూడా బయట వాళ్ళు చూసినా సరే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటే వర్క్ మీరు చేయించుకున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాస్ట్ చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ తీసుకుంటారు కదా, మరి తన దగ్గర కాస్ట్ రీజనబుల్గానే ఉంటుంది. నేను చెప్తాను, దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇది 700 పడుతుందట. ఇది పీకాక్ డిజైన్, ఇది 700 పడుతుందట. స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే. నెక్ వచ్చింది ఇలాగా. సో ఇది వచ్చేసి పీకాక్స్ అంతా కూడా హ్యాండ్కి వస్తున్నాయి అనమాట. హ్యాండ్కి వచ్చింది. వర్క్ చాలా బాగుంది, నీట్గా ఉంది వర్క్. మనం వాష్ చేసినా సరే ఇలానే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ కూడా పర్వాలేదు, ఒక 2-3 ఇయర్స్ స్టాండర్డ్ ఉంటుంది ఇలాంటి వర్క్స్ నాకు తెలిసి. పీకాక్ ఇలా హ్యాండ్కి వచ్చింది, నెక్ వచ్చేసి ఇలా ఇచ్చింది అనమాట. ఇలా వచ్చింది హ్యాండ్. ఇదంతా కూడా కంప్యూటర్ వర్కే. మధ్యలో అక్కడక్కడ బుట్టేసి కుందన్స్ అవి కూడా హ్యాండ్ వర్క్ చేస్తారట. ఇది హెవీ వర్క్ అనమాట. ఇది 1000 పడుతుందట. ఇది చాలా హెవీగా ఉంది వర్క్. బ్లౌజ్ కూడా బాగుంది, ఫుల్ వర్క్ అనమాట. ఇదంతా నెక్ అంతా ఇలా ఉంది, మొత్తం నెక్ అంతా ఉంది. ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇది హెవీ వర్క్ ఇచ్చింది, ఫ్రంట్ నెక్ దగ్గర. ఇది ఇలా వచ్చింది. సో ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చింది అనమాట, ఇలా బార్డర్ ఇలా వచ్చింది. సో మళ్ళీ ఒకసారి నెక్ చూపిస్తున్నాను, కావాలంటే మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. లోకల్ వాళ్ళు ఎవరైనా మీరు తను కాంటాక్ట్ చేయొచ్చు. సో
తను స్టిచ్ చేసి పాపం పంపించింది అనమాట. ఇవన్నీ హడావుడిగా చేయించి పంపించింది. నాకు పట్టు చీరల కలెక్షన్ ఉంది నా దగ్గర, అది చూపిద్దాం అని ప్లాన్ అనమాట. సో బ్లౌజెస్ చెప్పింది, ఫోన్ చేసి ఇలా అడిగింది అనమాట, బ్లౌజెస్ చూపించమని తనకి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పింది. సో ఎలాగ నాకు కూడా ప్లాన్ ఉంది కాబట్టి సో చేస్తానన్నాను అనమాట. ఇది జస్ట్ 500 ఎంతో పడింది అంతే. చాలా సింపుల్గా ఉంది, క్లాస్గా ఉంది వర్క్ కూడా. ఫ్రంట్ ఇచ్చారు, ఇది బ్యాక్ నెక్ పార్ట్. ఇది పట్టు చీరలు అనేటప్పటికి, పట్టు చీరలు కొనుక్కునే ప్లాన్ ఎవరైనా ఉంటే ఉప్పాడ పట్టులో, పోచపల్లి ఉప్పాడ పట్టులో ప్రిఫర్ చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈజీ టు క్యారీ, అది వెయిట్లెస్ ఉంటుంది, చాలా చాలా వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. పూజలు కాటికి కూర్చోడానికి, వ్రతాలు కదా ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో చాలా చాలా ప్రిఫర్ చేయొచ్చు. పెళ్ళిళ్ళు కదా హడావుడిగా తిరిగే టైంలో మనం గ్రాండ్గా కనిపించాలి, బట్ మనకు కంఫర్ట్ కూడా ఉండాలి. అలాంటి టైంలో ఉప్పాడ పట్టు కూడా నిజంగా చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎవరికైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి అలా ఒక సజెషన్ అనమాట, మీకు కూడా ఉపయోగపడవచ్చు. మేబీ కూడా 500 పడిందంట. స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎవరికైనా. 500 పడిందంట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చిందన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది బ్లౌజ్, నాకు చాలా చాలా బాగా నచ్చింది బ్లౌజ్. 800 పడుతుందట ఇది. అంటే టోటల్ బ్లౌజ్ మొత్తం వర్క్ చేస్తే 800 తీసుకుంటున్నారట. ఈ ఓన్లీ నెక్కి హ్యాండ్స్కి వేస్తే మాత్రం 500 పడుతుందట. ఈ బ్లౌజ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అంతా కూడా అల్లికల్లా వచ్చింది, ఇలాగ తీగల్లాగా వచ్చింది, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింది, కుండన్స్ వచ్చింది. బట్ దీని కాంబినేషన్ కూడా వదిలిపోయింది అసలు. బ్లౌజ్ సూపర్. సో ఇలా బాడీ అంతా చేస్తే కనుక మీకు 800 పడుతుందట. ఇదేమో 500, ఇది 800 పడుతుందట ఈ బ్లౌజ్. ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది. సో హ్యాండ్స్కి ఇలా వచ్చింది అన్నమాట. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా 500 పడిందంట. సిల్వర్కి కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. ఇది కూడా కాంబినేషన్ కూడా అదిరిపోయింది. పీకాక్ వచ్చింది. స్టాండర్డ్ ఉంటుంది ఇలాంటివి. బ్లౌజెస్ వాడినా వాష్ చేసినా పర్వాలేదు, మెయింటైన్ అవుతాయి కొన్నాళ్ళ పాటు. పీకాక్ ఇచ్చారు దీనికి. అక్కడక్కడ చిన్న చిన్న కుండన్స్ అందించారు, వైట్ కుండన్స్. బట్ దీని కాంబినేషన్ ఏదైతే తను చూస్ చేసుకుందో కాంబినేషన్ చాలా బాగుంది, బ్లౌజ్కి సూట్ అయింది బాగా. సో ఇలా వచ్చింది అనమాట. హ్యాండ్కి ఇలా వచ్చింది, ఫ్రంట్ ఇలా ఇచ్చింది. సో ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. సో ఇది కూడా 800 పడుతుందంట. బాడీ మొత్తం వచ్చింది కదా, నెక్కి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. సో హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది కూడా 500 ఎంతో పడిందండి ఇది వర్క్. ఇది జస్ట్ అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వాడారు. దీనికి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ వచ్చింది. దీనికి అంతా బ్లూ బూటేస్ వచ్చాయి. బ్లూ బూటేస్, సిల్వర్ కలర్ జరీ థ్రెడ్, అక్కడక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి దీనికి. ఇది కూడా బాగుంది వర్క్. 500 పడిందంట. ఇది కూడా 500 పడిందంట. ఈ హ్యాండ్ కూడా ఇలా ఇచ్చారు, బాగుంది. ఇది కూడా కాంబినేషన్ చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది. హ్యాండ్ అంతా కూడా లోటస్ అంతా బాగుంది డిజైన్. అక్కడక్కడ వైట్ కొన్ని స్టోన్స్ అంటించారనమాట. కావాలంటే మీరు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 800 ఎంతో పడిందండి బ్లౌజ్. అన్నీ కూడా 1000 లోపే ఉన్నాయి చూడండి బ్లౌజెస్ అన్నీ కూడా. బట్ ఇది కొంచెం వాడే కొద్దీ కొంచెం ఉంటుంది, పోతుంది అనుకుంటా. ఇవన్నీ షైనింగ్ పోతాయేమో, బట్ పర్వాలేదు. కొన్ని ఆల్ పాటు వేసుకున్నా గ్రాండ్గానే ఉంటుంది. ఇలాంటి వర్క్స్ కొన్ని ఆర్నమెంట్ ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది, గ్రాండ్గా కనబడతాయి కొంచెం. ఇది కూడా చాలా బాగుంది వర్క్, చాలా చాలా బాగుంది. ఇది కూడా 500 పడిందంట అంతే. హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. సో ఇలా వచ్చింది. ఇది ఇక్కడ కింద కాసు కూడా ఇచ్చింది అక్కడక్కడ. ఇది కూడా 500 రూపీస్ పడిందండి.
వితౌట్ స్టిచ్చింగ్ అనమాట. ఇవన్నీ కూడా విత్ స్టిచ్చింగ్ కాదు, వితౌట్ స్టిచ్చింగ్. ఇది కూడా 500 పడిందంట. ఈ బ్లౌజ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇలా బుట్టేస్ లాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్. ఇది కూడా పర్లేదు, బాగుంది. నా దగ్గర ఉంది కదా సేమ్ అలాంటిది, కొంచెం ఇంచుమించు ఇలా ఇలా వచ్చింది మిర్రర్స్ అక్కడక్కడ. హ్యాండ్ మొత్తం ఇలా వచ్చింది, నెక్కి ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా 400 ఎంతో చెప్తుంది రేట్ కాస్ట్. ఇది మగ్గం వర్క్ అనుకుంటా, పెద్ద ఏం కాదు. ఇది అదిరిపోయింది బ్లౌజ్, కాంబినేషన్ సూపర్ ఉంది. బట్ ఇది కూడా అప్పుడప్పుడు ప్రిఫర్ చేయొచ్చు, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. 800 పడిందంట. ఇది మొత్తం బాడీ మొత్తం ఇచ్చింది కదా, సో అందుకనేసి 800 పడిందంట. హ్యాండ్స్కి ఇలా ఇచ్చింది, బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఒకటి, ఇదేం పెద్ద నాకేం నచ్చలేదు మరి ఏమిని. ఇది హెవీగా ఉంది అంతే, వెయిట్గా ఉంది బాగా. సో ఇప్పుడు మనం కొన్ని పట్టుచీరల కలెక్షన్ చూద్దాం. దీని మెయింటెనెన్స్ గురించి చెప్తాను, ఒకసారి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి. పట్టుచీరలు వెయిట్ తీసుకునేటప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉన్న పట్టుచీరలు తీసుకోవడం చాలా చాలా బెస్ట్. దాన్ని అస్సలు క్యారీ చేయలేం పట్టుచీరలు అయినా. బట్ ఇంతకు ముందులాగా అంత వెయిట్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు లేండి, వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇంతకు ముందు ఉన్నంత కాస్ట్ కూడా లేవు రియల్లీ చెప్పాలంటే. ఒక 2000 దాటితే కానీ ఒక పట్టుచీర వచ్చేది కదా, ఇప్పుడు 2000 3000 పెట్టాల్సి వస్తుంది పట్టుచీరలు కొనాలంటే. బట్ ఇప్పుడు అలా లేదు, ఈవెన్ ఒక 500 800 నుంచి కూడా పట్టుచీరలు వస్తాయి. బట్ దేని కాస్ట్ దానికే అనుకోండి. అఫ్కోర్స్ కొన్నిసార్లు కాస్ట్ తగ్గించుకున్నా కొన్నిసార్లు అనేటప్పుడు పెట్టాలి. సో మనం కొన్ని పట్టుచీరలు చూద్దాం, దాని మెయింటెనెన్స్ కూడా చూద్దాం. అసలు ఇది ఉప్పాడ పట్టు చీర. ఉప్పాడ పట్టు అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. మనం చక్కగా మనం పట్టు చీరలు అవి చాలా ఈజీ టు క్యారీ అనమాట. చక్కగా మనం చాలా బాగుంటాయండి, కట్టుకోవడానికి కూడా చాలా చెప్పినట్టు వస్తాయి. మడతలు కూడా చాలా చక్కగా మడతలు చక్కగా వచ్చేస్తాయి వెంటనే. అవి ఎలా పెడితే అలా వస్తాయి. కాబట్టి మనం హడావిడిగా ఒకవేళ ఎక్కువ పెళ్ళిళ్ళు అవి అలాంటి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, పెళ్ళిళ్ళకి ఒక దగ్గర ఎక్కువ చీరలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చీరలు ప్రిఫర్ చేయడం చాలా మంచిది. చూడండి ఈ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం. నేను డ్రైవర్ చేయించాను. సో ఇలా వస్తుంది శారీ. ఇది ఎల్లో కలర్, ఈ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది శారీ. ఇది కూడా 3000 పడింది శారీ ఇది. బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ దేని క్వాలిటీ దానికి ఉంటుంది. ఇది డైరెక్ట్గా వేవర్స్ నుంచి వచ్చింది, 3000 రూపీస్ పడితే. చాలా బాగుంటుంది శారీ. ఇంకొకటి వచ్చేసి ఇది చాలా వెయిట్ ఉంటుంది శారీ ఇది, బట్ చాలా క్లాస్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఫస్ట్ 2013లో మా గృహప్రవేశాన్ని తీసుకున్నాను అనమాట ఈ చీర. మా గృహప్రవేశం మా మదర్ వాళ్ళు తీశారు ఈ చీర నాకు. ఇది దగ్గర 8000 పడింది ఈ శారీ. 8000 పడింది, బట్ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే. ఎక్సలెంట్ శారీ అనమాట. ఈ కలర్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. 8000 రూపీస్ పడింది. దీని మెయింటెనెన్స్ వచ్చేసి నేనేం చేస్తానంటే అంతసేపు ఎప్పుడు కట్టుకున్నా నేను అంత వాష్ చేయను శారీస్ ఎప్పుడు కూడా. శారీస్ 1 అవర్ 1.5 హాఫ్ అన్ అవర్ అంతే. అంతకుమించి 1 డే కంప్లీట్గా ఉంచుకుంటే కనుక డ్రై వాష్కి పంపిస్తాను అంతే. లేదు అంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని జస్ట్ అలా కాసేపు ఎండలో కాదు, జస్ట్ కొంచెం సన్లైట్ తక్కువ ఉన్న ప్లేస్లో వేసేసి దీని బ్లౌజెస్ మాత్రం షాంపూ వాష్ చేస్తాను, నేనే చేసేస్తాను షాంపూ వాష్ అంతే. దీనికి అంతకు మించి దీనికి కట్టినప్పుడల్లా వాషింగ్ చేసేయడాలు అలాంటివి ఏమి ఉండవు. మ్యాక్సిమం నా శారీస్ అన్నీ కూడా వాషింగ్ పెద్దగా వెళ్ళిపోవు. మ్యాక్సిమం 1 అవర్ అనుకంటే ఎక్కువ ఎక్కడికి వెళ్ళా సరే 1 అవర్ 1.5 అవర్ అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు. లేదు 1 డే కంప్లీట్గా ఉంటున్నాము నా శారీతో అనుకుంటేనే మనం వాషింగ్ వేయాలి. వాషింగ్కి వేసిన దానికి ముందుకి శారీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ వాషింగ్లో చాలా పోతుంది. మనం అందుకే కంప్లీట్గా ఉంచుకుంటున్నాం అనుకుంటే కనుక దాన్ని జస్ట్ షాంపూ వాష్ చేయొచ్చు. లేదంటే బ్లౌజెస్ మాత్రం రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కట్టుకున్నా సరే బ్లౌజెస్ వాష్ చేసుకొని శారీస్ యాజ్ టీజ్గా మనం చక్కగా మనం దాన్ని హ్యాంగింగ్కి వేసేసుకుంటే నీట్గా ఉంటాయి శారీస్. కలర్ ఏమాత్రం డిఫరెన్స్ రాదు, ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. సో పట్టు చీరలు అయితే మనం ఎక్కువ లాంగ్ టైం కట్టుకున్నాం అంటే కనుక తప్పకుండా డ్రై వాష్కి ఇస్తే బెస్ట్. ఇది ఆల్రెడీ డ్రై వాష్కి ఇచ్చి మా మేడ్ తీసుకొచ్చింది. ఇవి డ్రై వాష్ చేయించి తీసుకొచ్చింది, బాగా చేస్తారు ఇది కూడా.
అంటే ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడు చేయించలేదు, చాలాసార్లు కడుతున్నాను కానీ చేయించలేదు అనమాట. ఆల్రెడీ చాలాసార్లు కట్టడం అయింది, చాలాసార్లు తర్వాత ఇదే చేయించడం డ్రైవర్స్. ఈ శారీ ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. ఇది ఈ శారీ వచ్చేసి ఇది నా పెళ్లి కూతురుని చేసిన చీర అనమాట. ఇది నాకు ఈ కాంబినేషన్ చీర, ఇది చాలా బాగుంటుంది చీర. పెళ్లి కూతురుని చేస్తారు కదా, పెళ్లి కూతురు అప్పుడు చీర అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, డ్రై వాష్కి ఇచ్చాను అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, కట్టుకున్నా కూడా చాలా హైలైట్గా ఉంటుంది. అప్పుడు పట్టు చీరలకి ఇప్పుడు పట్టు చీరలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడంతా కూడా కొత్త రకరకాలు వచ్చేసాయి, అన్నీ ఏదో కలగలుపు డిజైన్ లాగా పిచ్చి పిచ్చిగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. సో ఇదొక పట్టు చీర. ఈ శారీ మా హస్బెండ్ తీశారు, ఆయన సెలెక్షన్. ఇది చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హైలైట్గా ఉంటుంది, కట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది. 4000 పడింది ఈ శారీ, చాలా బాగుంటుంది శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. కట్టుకున్నా కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీ టు క్యారీ, బాగుంటుంది శారీ. ఇది కూడా సో ఇది వచ్చేసి 8000. ఇది వచ్చేసి 9,000 ఎంతో పడింది ఈ సారీ. చాలా బాగుంటుంది ఈ సారీ కూడా, చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ. ఇది క్యారీ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కట్టుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్గా మనకి బెండ్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది, క్యారీ చేయడం బాగుంటుంది. బట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలాసార్లు కట్టాను, డ్రై వాష్కి పంపించాను. ఇది ఇప్పటికొచ్చి వాషింగ్కి వెళ్ళలేదు అసలు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వాషింగ్ వెళ్ళడం అనమాట. ఒకసారి వాషింగ్ పంపిద్దామని డ్రై వాష్కి పంపించాను అనమాట. బట్ అన్నిసార్లు అక్కర్లేదు. ఇది జస్ట్ అంటే ముందు చెప్పినట్టుగా అలా చూసుకుంటే సరిపోతుంది. బ్లౌజెస్ మాత్రం రెగ్యులర్గా వాష్ చేసుకుని యాస్టీజ్గా ఎక్కువ సార్లు కట్టిన తర్వాత కొంచెం ఇలా మనం డ్రై వాష్ పంపించేస్తే ఇలా సరిపోతుంది. మనం హ్యాంగింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటాయి చీరలు, ఎప్పుడు కూడా ఫ్రెష్ లుక్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది, ఎందుకంటే మనందరికీ నచ్చుతుంది కాబట్టి. ఆబ్వియస్లీ అందరికీ నచ్చితే ఈ శారీ వీడియోస్, ఈ బ్లౌజెస్ కలెక్షన్ అంటే అందరికీ నచ్చుతుంది కాబట్టి. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్స్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.